అందరినీ డౌన్ కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్న కార్పొరేషన్ అధికారులు కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్న కార్పొరేషన్ అధికారులు కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్న కార్పొరేషన్ అధికారులు డౌన్ 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 కార్పొరేషన్ అధికారులు తిరస్కరించాలి చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలను చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలను చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలను చనిపోయిన చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తా అంటే చచ్చిపోతే ఒకటికి ఉద్యోగాలు ఎంతమందికి అమ్ముకున్నారు ఎంతమందికి అమ్ముకున్నారు లేదు ప్రతి మేము 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మీరు మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఉన్నాం ఇక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కడప కార్పొరేషన్ ఆఫీసుల వద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఈ ఆందోళన ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు చాలామంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు అని చెప్పి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా కమిషనర్ గారు మాత్రం మేము ఉద్యోగాలు చేస్తామని చెప్తున్నారు తప్ప వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలే. ఈ ఆబ్కాస్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి చనిపోయిన కార్మికులు ఎట్టున్నారంటే వాళ్ళ కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు బాగోగులు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి
మున్సిపల్ కమిషనర్ గారికి చాలా సంవత్సరాల నుంచి విన్నవించినా కూడా పట్టించుకున్న పాపన పోలే. ఈ మధ్య ఇంజనీరింగ్ విభాగంలో 10 మందిని తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు. వాళ్ళల్లో 8 మంది మాత్రమే చనిపోయిన కుటుంబాలకు ఇచ్చారు. మిగతా 2 మాత్రం ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు ఇచ్చారు. ఇది ఏం సమస్య పరిష్కారం చేయడం అని చెప్పి కమిషనర్ గారిని అడిగితే దాని మీద ఏమాత్రం సమాధానం లేదు. అలాగే ఏదైతే క్లాబుకు పోతా ఉన్నారో క్లాబులో ఒక్క కార్మికుడు మాత్రమే లోడ్ చేయాలంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. మేము ఏ పద్ధతుల్లో ఒక కార్మికుడు క్లాబుకు లోడ్ చేస్తాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులకు ఇంతవరకు ప్రమోషన్లు లేవు, వాళ్ళకి రావాల్సిన డిఎల్ లేవు, వాళ్ళకి ఏదైతే ఇవ్వాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన హెల్త్ అరియర్స్ కానీ మిగతా బెనిఫిట్స్ కానీ ఏమే కానీ ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు వ్యవహరిస్తూ ఉంది. ఈ శాఖ మంత్రి నారాయణ కూడా చాలా దుర్మార్గంగా అన్యాయంగా పట్టినట్టు వ్యవహరిస్తున్నాడు. అందుకోసమే ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇప్పటితో ఈ పోరాటం ఆగేది కాదు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం రోజు రోజు ఉధృతంగా కొనసాగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ శాఖ మంత్రిని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్ని మున్సిపాలిటీలలో ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకు ఆందోళన చేస్తున్నామంటే ఇప్పటికే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రైవేటు సంస్థకు మున్సిపల్ కార్మికులందరినీ తాకట్టు పెట్టేదానికి ఈరోజు వ్యవహరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. అట్లాగే కడప నగరంలో కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికుల సమస్యల పైన పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వర్కర్స్ వాళ్ళు 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ప్రమోషన్ లేకుండా ఏ బెనిఫిట్స్ లేకుండా ఈరోజు అనేక రూపాయలు చేస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్లో పనిచేసే వర్కర్స్కు సంబంధించి అనేక రూపాయలలో మనం మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారికి అనేక రూపాయలు చెప్పడం, అయ్యా ఇట్లాగా ఒకే సీట్లో 10 సార్లు తిరుగుతున్నారు, వాళ్ళే కూర్చుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ నుంచి పర్మనెంట్ కార్మికులు అనేక రూపాయలలో ప్రమోషన్లు అడుగుతుంటే ఇంతవరకు ఇలేంలే అని చెప్తున్నారు. ఒక ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళకైతే ప్రమోషన్లు ఎస్ఎస్ శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఎస్ రావచ్చు. ఒక ట్యాప్ ఇన్స్పెక్టర్గా అడిగితే ఇంతవరకు వాళ్ళు పట్టించుకుని పాపన పోవడంలా. ఈరోజు అడిషనల్ వర్కర్లు ఏ పాపం చేసినారు? మీరు ఇచ్చిన జీతానికి ఎఫ్ఆర్ఎస్ అంటే ఓకే అని చెప్పినాం. ఎఫ్ఆర్ఎస్ అంటే డ్యూటీ చేయాలి కాబట్టి తీపించుకోవాలి అంటే కార్మికుడిని వెట్టి చాకిరి చేపిస్తూ కడప నగరంలో ఇంతవరకు జీతాలు లేవు. ఒక క్లాప్కు నేను చెప్తున్నా కమిషనర్ని, మేమందరం పని జాలిస్తాం, నువ్వు పోయి పని చేసుకో, నువ్వు కాలవల్లి నువ్వు దొట్ట పెట్టి అని చెప్తాను, నువ్వే నీళ్ళు వదులు అని చెప్తున్నాం. ఈరోజు అన్ని పట్టించుకొని పాపన పోవడంలే. మేము మున్సిపల్ కార్మికుల సమస్యలు క్లాప్కు 2 వేయాలి, లేకుంటే మా సమస్య పరిష్కరించేంత వరకు ఈ నుంచి కదలం, ఇక్కడే కూర్చుంటాం. ఈ సమస్యను అవసరమైతే మధ్యాహ్నం వర్కర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఇక్కడనే సమస్య తీరేంత వరకు లేసే పరిస్థితి ఉన్నాడు. అవసరమైతే అరెస్టులకైనా సిద్ధమవుతామని మున్సిపాలిటీని తెలియజేస్తున్నాం. నిన్న మొన్న మేము పాదయాత్ర పెట్టాం. మున్సిపల్ కార్మికుల సమస్యలపైన చనిపోయిన కార్మికులు ఎంత అన్యాయం అంటే ఓ పాప మీరందరూ చూసిన మీకు అందరికి వీడియో పెట్టుంటాం. ఎంత బాధగా అప్పులు తట్టుకోలేక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇంటి మా ఉద్యోగాలు ఇవన్నీ అని అడుగుతున్నాం. గత గవర్నమెంట్లో ఇచ్చినారా ఉద్యోగాలు, ఈ గవర్నమెంట్లో ఎందుకు ఇరు అంటే మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకు, అధికార పక్షానికి అనుకూలంగా ఉండే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా? మేము చెప్తున్నాం, మీరు కావాలంటే మీడియా మిత్రులందరూ చూడండి. కడప కార్పొరేషన్లో 8 మంది అదనంగా ఎక్కినారు. వాళ్ళకి ఎట్లా ఆప్కాస్ ఓపెన్ అయింది? మాకెందుకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఓపెన్ కాదు? ఈరోజు మా భార్య బిడ్డలు ఏం రోడ్డును పడాలన్నా అనేక కరోనాలో పని చేసి ఈరోజు మున్సిపల్ కార్మికులు సేవ చేస్తా అంటే ఈరోజు పట్టించుకుని పాపనబడంలా. అందుకే చనిపోయిన కార్మికులు ఉద్యోగాలు ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, అట్లాగే పర్మనెంట్ కార్మికుల సమస్యలపైన చేయాలని మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం. అట్లాగే సంక్షేమ పథకాలు ఈరోజు ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ పథకాలు ఏమీ లేవు. అవన్నీ పరిష్కరించేంత వరకు మేము ఇక్కడి నుంచి పోం. అసలు కమిషనర్ వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి పోమని సిఐటిగా తెలియజేస్తున్నాం.